श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 607వ భాగము. నేను చెప్తున్నాడు, విత్తనంలో ఎలాగైతే ఆ వృక్షం తాలూకు కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, కాయలు, విత్తనాలు అన్నీ ఎలా ఉన్నాయో అలాగా సమాధిలో ఉన్నటువంటి నిర్వికల్ప సమాధిలో ఉన్నటువంటి ఆ యొక్క చేతనలో కూడా ఆ ప్రాణశక్తి నిర్ధారణమై ఉంటుంది. నువ్వు చూడలేకపోవచ్చు, అది ఆ శరీరం శుష్కించవచ్చు, ఆహారం తీసుకోకపోయినా సరే అది అందులో నిక్షిప్తమై ఉండనే ఉంటుంది. అది ఉదయించదు, అస్తమించదు, సమంగా ఉంటుందంట. అది ఆ ప్రాణశక్తి అంటే కుంభకం. ఇప్పుడు ప్రాణానికైతే కుంభకము అంటాము, మనసుకైతే సామ్యస్థితి అంటాం అన్నమాట. సత్వం అంటే అదయ్యా, వాళ్ళు గతంలో మనం చెప్పినటువంటి సత్వం అదనమాట. ఈమె ఆ చిత్తత్వంలోకి వెళ్ళగలగాలన్నమాట. ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే, చూడాల ఏం చేస్తుందంటే ఆ చిత్త స్వరూపంగా మారిపోబోతుందన్నమాట. సూక్ష్మమైన రూపంలో మారి ఆయన తన భర్త శరీరంలోకి యోగ శక్తితో వెళ్ళడానికి ఉద్యుక్తురాలవుతోందనమాట. ఆ చిత్తత్వంలోకి ఈమె యొక్క చిత్తు, ఈ చైతన్యము ఆ భర్త చైతన్యంలోకి వెళ్ళిపోయి ఆ చిత్ స్వరూపంగా మారిపోవడానికి ఉద్యుక్తురాలైపోయింది అనమాట. తన భర్త శరీరం లోపలికి వెళ్ళి చేరింది. అంటే ఎట్టంటే, ఇప్పుడు చూడు, నేననే భావము ఈ యొక్క ఆత్మ విస్తరించింది అనుకోండి, ఈ పరిధిని దాటి విస్తరించింది అనుకోండి, నేను ఆకాశంలాగా అలాగా విస్తరించింది అనుకోండి, నామ రూప క్రియాత్మక జగత్తంతా ఈ చైతన్యము కనిపించేటువంటి సత్తంతా ఆకాశం అంతా కూడా వ్యాపించింది అనుకోండి. వ్యాపించినప్పుడు ఇప్పుడు నేను అప్పుడు ఎక్కడుంటాను? నేనే అనుకోండి. నా చైతన్యము ఆకాశంలాగా అంతటా వ్యాపించి, పరిధులు దాటి అంతటా వ్యాపించి విస్తరించినప్పుడు నేను ఇప్పుడు ఎక్కడుంటాను? అన్నిట్లో ఉంటాను అనమాట. ఎదురు నువ్వు ఉన్నా అనుకో, నీలో కూడా నేనే ఉంటాను అనమాట. అలాగా ఈ చూడాల ఆకాశంలాగా వ్యాపకం చెంది ఆ భర్త యొక్క శరీరంలోకి వెళ్ళిందనమాట. వెళ్ళి అతని యొక్క ఆ స్థితిని ఆమె అబ్జర్వ్ చేస్తుందన్నమాట. ఇక చేసి తర్వాత సికిధ్వజుని లోపలికి వెళ్ళి, ఈ చైతన్యం ఆమె లోపలికి వెళ్ళి, ఆయన లోపలికి వెళ్ళి ఆయన్ని కదిలించి ఆ సమాధి స్థితి నుంచి లేపిందనమాట తన యోగ శక్తితో. సరే, లేస్తానే ఎదురుగా ఎవరు కనపడ్డారు? కుంభుడు కనపడ్డాడు. తిరిగి లేపేసిన తర్వాత ఏం చేసింది? తిరిగి మళ్ళీ కుంభుడు శరీరంలోకి వచ్చి ఆ సికిధ్వజుని ముందు ఆమె చైతన్యము సికిధ్వజుని చైతన్యంలోనకు వెళ్ళి కదిలించి, ఆ చైతన్యంలో కదిలించి అతన్ని సమాధి నుంచి మేల్కొలిపి తిరిగి మళ్ళీ బయటకు వచ్చి కుంభుడు శరీరంలోకి వచ్చి కుంభుడులాగా ఆయన ముందు ప్రత్యక్షమైందనమాట. సికిధ్వజుడు ఆమెను చూస్తూనే, అబ్బా తెలుసు కదా, ఈయనే కదా గురువు గారు, ఆయన పొంగిపోతూ ఉన్నాడనమాట. ఇప్పుడు ఆయన యొక్క ఆమె చూడాల ఆ కుంభుడి యొక్క అనుగ్రహం వలన అతనికి ఆ సిద్ధి ఏదైతే కలిగిందో ఆ సిద్ధిని అతను వివరించి చెప్తున్నాడు. ఆ కుంభుడికి వివరించడానికి ఉద్యుక్తుడు అవుతున్నాడు. ఎవరు? సికిధ్వజుడు. ఇంతటినే ఈ కుంభుడు ప్రశ్నిస్తున్నాడు, ఏమయ్యా నీకు ద్వైత దృష్టి పోయిందా? నీకు ఆపాత రమణీయమైనటువంటి ఆ ప్రాపంచిక విషయాలు అన్నీ కూడాను నీ మనసు నుండి తొలగినట్లేనా? ఇది హేయం, ఇది ఉపాధి, ఇది కావాలి, ఇది వద్దు అని చూడక వీటన్నిటికీ అతీతమైనటువంటి శాంతమైనటువంటి సమమైనటువంటి దశను నువ్వు చేరుకున్నావా అని ప్రశ్నలు వేస్తుంది అనమాట. అర్థమైందా? ఇక ఈయన తనకు కలిగినటువంటి ఆ దివ్యానుభవాన్ని ఆమెకి వివరిస్తున్నాడు. అయ్యా, తమరి యొక్క అనుగ్రహం వలన నాకు బ్రహ్మాండమైనటువంటి దర్శనం కలిగిందయ్యా. దృశ్యాన్ని కూడా దాటిపోయి ఒక
ఈ దృశ్యాన్ని పూర్తిగా దాటిపోతే ఏ అనుభవం ఉంటుందో అటువంటి అనుభవం నాకు వచ్చింది. ఇక దృశ్యం అనేది లేదు నాకు. కేవలం ఉన్నదంతా దృక్కే, జ్ఞానమే, దృశ్యం అనేది లేదు. ఉన్నదంతా జ్ఞానం స్వరూపంగా నేను గోచరిస్తుంది నాకు. ఉన్నది కేవలం దృక్కుగానే నేను అంతటిని జ్ఞాన స్వరూపంగా చూస్తాను. దృశ్యం అనేది పూర్తిగా దృక్కుగా మారిపోయింది. దృక్కు అనే చూపు, దృశ్యం దానికి గోచరించే సమస్తము దృశ్యం అన్నమాట. ఆ సమస్తము ఏమైపోతుంది? ఆ సమస్తమే ఈ యొక్క జ్ఞానాన్ని బంధిస్తుంది, కట్టిపారేస్తుంది. అది సంసారం. ఆ దృశ్యం అనేది ఈ యొక్క దృక్కుని కట్టిపారేస్తుంది. అదే సంసారం అన్నమాట. కాబట్టి ఆ సంసారాన్ని లయం చేసుకోవాలి అంటే ఏం చేయాలి? దృశ్యాన్ని లయం చేసుకుంటే, దృక్మాత్రంగానే శేషించిపోతే, దృశ్యాన్ని పూర్తిగా నామరూప క్రియాత్మక దృశ్యాన్ని లయం చేసుకుని దృక్కుగా నిలిచిపోయినట్లయితే, దృక్కు మాత్రమే శేషించినట్లయితే, అటువంటి దశ వచ్చినట్లయితే అటువంటి వాడు సంసార సీమంతాన్ని దాటిన వాడవుతాడు. నేను ప్రస్తుతం ఆ స్థితిలో ఉన్నాను. సంసార సీమంతాన్ని నేను అందుకోగలిగాను. సీమాంతం అంటే ఇదన్నమాట, బౌండరీస్. కాబట్టి ఈ నేను ఏది పొందాలనుకున్నానో అది నాకు ప్రాప్తించింది. ఇక నాకు కోరవలసింది ఏది లేదు ఈ జగత్తులో. ఇక ఏ ఉపదేశం తీసుకోవాల్సిన అవసరం కూడా నాకేది లేదు. ఉపదేశం కూడా అవసరం లేదు. నాకు మహా సంతృప్తి కలిగింది. నాకు జ్వరం తొలగింది. త్రివిధ తాపాలు, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, దైవిక తాపాలన్నీ కూడా నా నుండి తొలగిపోయాయి. నాకు సంసారం అనేటువంటి భయమే లేదు. సంసారం అనేటువంటి భయం ఏ కోశానా లేదు నాలో. మోహం అనేది నన్ను విడిచి వెళ్ళిపోయింది. భయం నన్ను వీడింది. కాబట్టి నాకు భయం అనేది సమస్య. నాకు అది పూర్తిగా అభయం అనేదే పరిష్కారం. నాకు భయం అనేటువంటి సమస్యకు పరిష్కారం దొరికింది. అజ్ఞానం అనేటువంటి ఆ భయాన్ని నుంచి నేను విముక్తుడనయ్యాను. నాకు ఇప్పుడు రాగం లేదు, ద్వేషం లేదు. శమం చేత నేను నా ఆశయం అంతా కూడా సమమయ్యింది అంటున్నాడు. శమం చేత, శమధమాది గుణాలు శమం అంటే ఏంది? అంతరేంద్రియ నిగ్రహం అనమాట. ఆ అంతరేంద్రియ నిగ్రహంతో నాకు నేను సమం అయిపోయాను నేను అంటున్నాడు అనమాట. శమంని అవలంబిస్తే సమం ప్రాప్తిస్తుంది, బ్యాలెన్స్డ్ స్టేటు ప్రాప్తిస్తుంది అంటున్నాడు ఇక్కడ. మనసు ఎప్పుడైతే ఉపశమిస్తుందో అంత సమానంగా కనపడుతుందో అదే సమం. అంత సమానంగా, అంత శాంతంగా సమానంగా కనపడుతుంది. నా పరిస్థితి ఇప్పుడు నాకే ఎంత నా అనుభవాన్ని నేను వ్యక్తం చేయలేనటువంటి ఆ స్థితిలో నేను ఉన్నాను అంటూ కుంభుడికి వివరిస్తున్నాడు సికిధ్వజుడు. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం.